అందరికీ నమస్కారం అండి. మరండి నాకు తెలిసిన ఓ జీవిత సత్యం చెప్తాను ఆలకించండి దయచేసి. అదేంటంటే, మనం జీవితంలో అన్నీ శాశ్వతం అనుకుంటుంటాం. నిజం చెప్పాలంటే ఏది శాశ్వతం చెప్పండి? మన వెనకున్న డబ్బా? మన మొహంలో ఉన్న అందమా? మనకున్న అధికారమా? అసలు మనమే శాశ్వతం కానప్పుడు ఈ భూమి మీద ఇవన్నీ శాశ్వతం ఎలా అవుతాయి చెప్పండి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాం. ఒంటరిగా భూగర్భంలోకి పోతాం. మరి మరణం తప్ప ఏది శాశ్వతం కానప్పుడు ఎందుకండి ఈ అహంకారం, అసూయ, ద్వేషాలు, తగువులు, తన్నులాటలు. అన్నీ కావాలని ఆరాటం. ప్రతిదీ మనకే కావాలని. దాంతో మనశ్శాంతి లేక అనారోగ్యం. మరి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఆహ్, మనశ్శాంతి ఉండదు గదా! మనశ్శాంతి లేకపోయేసరికి చిరాకులు, పరాకులు, కలహాలు, కలతలు. ఇవన్నీ అవసరమా మనకి చెప్పండి? అందుకే జీవించున్నన్నాళ్ళు నవ్వుతూ, నలుగురితో కలిసిమెలిసి ఉంటూ అవసరంలో ఉన్నవారికి మనకు తోచినంత సహాయం చేస్తూ, అందరితో మంచిగా ఉంటూ, మరణం తర్వాత కూడా అందరి హృదయాల్లో జీవించుందాం. అవునా కాదా? మరి మీరు అవునంటే ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసి, నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో ఇలాగే మళ్ళా మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.